హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. అన్ని న్యూస్ పేపర్లు చదివి ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. చాలా విషయాలు కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే సిఎస్సి ఐటీ అనుబంధ కోర్సులకే డిమాండ్. 98.01% సీట్ల భర్తీ. ఇంజనీరింగ్లో మిగిలిన సీట్లు 5039. 81,906 మందికి సీట్ల కేటాయింపు. తొంభై కాలేజీలు, 22 బ్రాంచుల్లో 100% సీట్లు భర్తీ. 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు. కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు 17 దాకా అవకాశం. ఎప్సెట్ తుది విడత కౌన్సిలింగ్ ప్రవేశాలు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సికి సంబంధించి అదేవిధంగా ఐటీ కోర్సులకి భారీగా డిమాండ్ ఉన్నది. ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరానికి 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియలో సాంకేతిక విద్యాశాఖ సోమవారం సీట్లు కేటాయించింది. సిఎస్సి ఐటీ అనుబంధ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థులు మొగ్గు చూపారు. ఆయా బ్రాంచుల్లో 61,587 సీట్లుంటే 60,362 సీట్లు భర్తీ అయినాయి. వాటిలో 1,225 సీట్లు మిగిలినాయి. రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 86,943 సీట్లున్నాయి. వీటిలో 81,904 మందికి సీట్లు కేటాయించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ఇంకా 5,039 సీట్లు మిగిలినాయి. ఈ మేరకు ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్ సాంకేతిక విద్యాశాఖ కమిషన్ దేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక తుది విడతలో కొత్తగా 9,881 మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 16,981 మంది స్లైడింగ్ చేసుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యలో 47 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 22 కోర్సుల్లో 100% సీట్లు భర్తీ అయినాయి. రాష్ట్రంలో 6 యూనివర్సిటీలు, 84 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కలిపి మొత్తం 90 కాలేజీల్లో 100% ప్రవేశాలను కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు కోటా కింద 6,460 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 15 వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే ఆ సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు మంగళవారం నుంచి 17 వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. విద్యార్హతలకు సంబంధించి జిరాక్స్ పత్రాలు, ఒరిజినల్ టీసీని కాలేజీలో అందించాలని సూచించారు. ఈ నెల 16 వరకు సీట్లను రద్దు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇతర వివరాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ సంప్రదించాలి. సివిల్ మెకానికల్ అనుబంధ కోర్సుల్లో 77.53% సీట్లు. సిఎస్సి ఐటీ అనుబంధ కోర్సుల్లో 61,587 సీట్లుంటే 98.01% సీట్లు కేటాయించారు. ఇదంతా సిఎస్సి ఐటీకి సంబంధించి. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అనుబంధ కోర్సుల్లో 16,692 సీట్లుంటే 14,902 అంటే 89.31% సీట్లు కేటాయించారు. 1,785 సీట్లు ఖాళీగా మిగిలినాయి. ఇక దీనికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ఈ అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి ఈ నెల 27 నుంచి బీటెక్ మొదటి సెమిస్టర్ తరగతులు, అక్టోబర్ 7 నుంచి 11 వరకు దసరా సెలవులు, 2025 ఫిబ్రవరి 6 నుంచి సెకండ్ సెమిస్టర్ మొదలు. ఎప్సెట్ 3వ దశ కౌన్సిలింగ్ ముగిసిన సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరంలో చేరుతున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి 24 వరకు ఇండక్షన్ ప్రోగ్రాం ఉంటుంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి సెమిస్టర్ తరగతులు ఈ నెల 27న ప్రారంభమై అక్టోబర్ 30 వరకు కొనసాగుతాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. అక్టోబర్ 7 నుంచి 11 వరకు దసరా సెలవులు ఉంటాయి. బీటెక్ సెకండ్ ఇయర్ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై జూన్ 24 వరకు కొనసాగుతాయి. మే 12 నుంచి 24 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. సెకండ్ సెమిస్టర్ జూలై 9 నుంచి ఉంటాయి పరీక్షలు, ఎగ్జామ్స్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మనకు ఇక్కడ వచ్చే ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఫస్ట్ సెమ్, ఇది సెకండ్ సెమ్. ఇక మెయిన్ హెడ్డింగ్, దీనికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీకి రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీకి మంగళవారం రిలీజ్ కానున్నది.
దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో పెట్టనున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇవాళ లేకపోతే రేపు ఈ 2 రోజులలో ఖచ్చితంగా వాళ్ళు 14 తారీఖు లోపల ఖచ్చితంగా తెలియజేస్తామన్నారు. ఈరోజు వస్తేనేమో ముందు వచ్చినట్టే. ప్రిలిమినరీ కీపై ఏమైనా సందేహాలుంటే వారం పాటు అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా గత నెల 18 నుంచి ఈ నెల 5 వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగినాయి. ఇవాళ లేకపోతే రేపు ఈ 2 రోజులలో ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అవుతాయి. ఇక పడిపోయిన ఉన్నత ర్యాంకులు. ఎన్ఐఆర్ఎఫ్ జాతీయ ర్యాంకింగ్స్లో వెనుకబడిన తెలంగాణ విద్యాసంస్థలు ఓయూకు 70వ ర్యాంకు, జేఎన్టీయూహెచ్కు 88వ ర్యాంకు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతిక విద్యలో రాష్ట్రానికే తలమానికంగా నిలిచే జేఎన్టీయూహెచ్ ర్యాంకులు పడిపోయాయి. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కనీసం 100లోపు ర్యాంకుల్లో చోటు దక్కించుకోలేకపోయాయి. కేంద్ర విద్యాశాఖ సోమవారం ఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ను 13 విభాగాల్లో ప్రకటించింది. వీటిలో విద్యాసంస్థలకు ఓవరాల్గా విశ్వవిద్యాలయాలు, లా, ఇంజనీరింగ్, మెడికల్ ఇలా విభాగాల వారీగా ప్రతి ఏటా ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇక్కడ మనకు దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రధాన విద్యాసంస్థలు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన విద్యాసంస్థల ర్యాంకులు ఓవరాల్ ర్యాంకింగ్లో చూస్తే ఇక్కడ 2023 అదేవిధంగా 2024 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి లాస్ట్ ఇయర్ 21 వస్తే ఇప్పుడు 25వ ర్యాంక్ వచ్చింది. ఎన్ఐటి వరంగల్ 53వ ర్యాంక్ ఉంటే 53లోనే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ 64 ఉండే ఇప్పుడు 70కి పోయింది. ఐఐటి హైదరాబాద్ 14 ఉండే 12కి వచ్చింది. ఇది బెస్ట్ అయింది. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యలో ఐఐటి హైదరాబాద్ 8 నుంచి 8లోనే ఉంది. ఎన్ఐటి వరంగల్ 21 ఉంది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 45 నుంచి 47కి పోయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 71 నుంచి 70కి వచ్చింది. జేఎన్టీయూహెచ్ 83 ఉండే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 88 అయింది. ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ 98 నుంచి 98 ఉంది. విశ్వవిద్యాలయాల వారీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ఉండే 17కి పోయింది. ఉస్మానియా యూనివర్సిటీ 36 నుంచి 43కి పోయింది. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 84 ఉండే 74కి వచ్చింది. ఇది బెస్ట్ అయింది అన్నట్టు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. ఇక నెక్స్ట్ హెడ్డింగ్ చూస్తే ఫీజు బకాయిలు ఏవి 3 ఏళ్లుగా 5,270 కోట్లు పెండింగ్. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు కళాశాలలకు తప్పని తిప్పలు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కళాశాలలు, కాలేజీలను ఎలా నడపాలని ప్రశ్నిస్తున్న యాజమాన్యం. ట్యూషన్, ఇతర ఫీజులు చెల్లించలేదన్న సాకుతో విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొద్దు. ఒకవేళ అలా చేస్తే ఆ కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడతామని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల రిజిస్టర్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ ఇటీవల లేఖ రాశారు. దీనికి బట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీజులు కట్టకుంటే విద్యార్థుల కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. అలాగే ఫీజులు చెల్లించకుంటే కళాశాలను నడపడం సాధ్యం కావడం లేదని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది రాష్ట్రంలోని కాలేజీలు, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి. సకాలంలో చెల్లించడం లేదు. ఏ ఏడుకు ఆ ఏడు రియంబర్స్మెంట్ను గత ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో వేల కోట్లలో బకాయిలు పెరిగిపోయాయి. ఒక్కో కాలేజీకి కోట్లలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావాల్సింది. కోట్లలో పెట్టుబడి పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కళాశాలను నిర్వహిస్తూ విద్యను అందిస్తుంటే సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలలో నిర్వహణ భారం అవుతుందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు విద్యార్థులపై ప్రైవేట్ కాలేజీల ఫీజు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మెలకు పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతారు. ఇది ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలపై సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు. వైద్య విద్య అడ్మిషన్లపై మీ వైఖరి ఏంటి? 2 రోజుల సమయం కోరిన ప్రభుత్వం విచారణ 14కు వాయిదా. ప్రవేశాల గడువును 15కు పొడిగింపు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి మీ వైఖరి ఏంటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై వివరాలు తెలుసుకొని చెప్పేందుకు స్వల్ప సమయం కావాలని న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ రేపటికంటే 14వ తారీఖు విచారణ వాయిదా వేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో అడ్మిషన్ల నిబంధనలు 2017ను ఉల్లంఘిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో నెంబర్ 33ను చట్టవిరుద్ధంగా రిలీజ్ చేసింది. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి, పరీక్షలు ఇక్కడే రాయాలి, అంతేకాదు ఈ రాష్ట్రంలోనే నివసిస్తూ ఉండాలి. ఇది చట్టవిరుద్ధం. లోకల్గా పరిగణకు కొత్త రూల్స్ పేర్కొంటూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఈ జీవోను కొట్టివేయాలని 14 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాదే,
శ్రీనివాసరావు సోమవారం విచారణ చేపట్టారు. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది డివి సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ వైద్య విద్యా సీట్ల భర్తీలో శాశ్వత నివాసితులైన విద్యార్థులకు స్థానికంగానే పరిగణించాలని గత సంవత్సరం ఇదే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2023-24 ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీ చేయాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆదేశించింది. మొత్తానికి ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన దరఖాస్తు చేసుకునే తేదీ నేటితో ముగుస్తుంది. దీన్ని పొడిగించరు. ఈ గడువును 15వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. మెయిన్గా ఇదే ఇంపార్టెంట్. హైకోర్టు తీర్పు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది 14వ తారీఖు రోజు వేచి చూడాలి. దానికంటే ముఖ్యమైనది ఇంకా దరఖాస్తు చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే 15వ తారీఖు వరకు దరఖాస్తు డేట్ అయితే పొడిగించడం జరిగింది. అంతకంటే ముందు చేసుకుంటే మీకే మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం. ఇందులో మీకు ఏ విధంగా అర్థమైందనేది నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.